అనుకోవచ్చు, వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ జాతర అనుకోవచ్చు, 25 సంవత్సరాల రజోత్సవాలు ఎట్లా ఉండబోతుందన్న 27 ఏప్రిల్ ఏ విధంగా ఊహించుకోవచ్చు అంటారు? ప్రతి వారు కూడా కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలి. ప్రభుత్వము ఓడిపోయిన కారణం ఈ మధ్యకాలము బహిరంగ సభలు లేవు. ఈ బహిరంగ సభ ప్రపంచంలో కని విని ఎరగని సభ కాబోతున్నది. మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీని పొరపాటున గెలిపించారని. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోట్ల రద్దు వచ్చింది, కరోనా వచ్చింది, ఎన్ని ఇబ్బందులు జరిగినా ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపలేండి. కేసీఆర్ పాలన వద్దనుకోని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోటేశారు. 10 సంవత్సరాల నియంత పాలన వద్దనుకున్నారు. కాళేశ్వరము ఒక ప్రాజెక్టు కట్టాలి, తెలంగాణ ప్రజలకు నీరు అందించాలి, సాగునీరు అందించాలనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారు? కాళేశ్వరం కూలిపోయింది. సో కాళేశ్వరం వల్ల నయా పైసా లేదు, 1000 కోట్లు మట్టిపాలు చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. మిగులు రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఫామ్ హౌస్ లో మంచి తిని పండుకొని మీరేమో కేసీఆర్ దేవుడు, కేసీఆర్ వల్ల తెలంగాణ బతికింది, ఇంక కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని చెప్పేసి డబ్బా కొడతారు ఏంటంటే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఖాళీ డబ్బులు ఏం లేవు. లక్షల కోట్లు ఉండేనా మిగులు రాష్ట్రం ఉండే? ఏదైనా గ్రామానికి పోయి కామన్ మామూలు ప్రజలను అడుగుదాము, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ ఏది నోటికి ఏది వస్తే అది, ఏది ఇస్తా అంటే అది హామీలు ఇచ్చిండు. ఏది చేయలేక, చేతగాక, అవగాహన లేక ఇక్కడ మన కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు బాసులు, కానీ రేవంత్ రెడ్డికి ఢిల్లీ బాసులు. నేనేమంటే నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వంటే ఢిల్లీకి పోయి అక్కడ నుండి ఆదేశాలు వస్తే నువ్వు పని చేయాలి.